మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. హాయ్, ఏపీ మరియు తెలంగాణ డిఎస్సి ఆస్పిరెంట్స్కి మా ఎస్ఎన్ఎస్ తరపున హార్దిక శుభాకాంక్షలు. నేను మీ సైకాలజీ నాగేశ్వరరావు మాస్టర్ని. రైట్, మరి ఈరోజు ఒక పండుగ వాతావరణం మన స్టూడియోలో నెలకొని ఉంది. మరి ఆ పండుగ వాతావరణానికి కారణాలు మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ కార్యక్రమం ఒక 15 రోజుల క్రితమే జరగవలసింది, కానీ అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ మరి ఈరోజు ఆ కార్యక్రమాన్ని జరగబోతున్నాం. మరి ఆ కార్యక్రమం ఏమిటి, దాని వివరాలు ఏమిటి, ఇంతకుముందుల వీడియోలో చెప్పాను. మరి ఇంకొకసారి సమగ్రంగా 4 మాటల్లో మళ్ళీ వివరించి మరి మీ అందరికీ కూడా ఆ విజేతలందరినీ మీకు పరిచయం చేయబోతున్నాం. ఎస్, మనం టెట్ రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత మరి అనూహ్యంగా మార్కులు మరి చాలామందికి 130 పైన వచ్చినాయి. అయితే ఆ 130 పైన వచ్చినటువంటి విజేతల్లో కేవలం మన ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ క్లాసులు మాత్రమే తీసుకొని మరి కేవలం ఇంటి వద్ద చదువుతూ 130 పైగా మార్కులు సాధించినటువంటి వారి యొక్క జాబితా మొత్తాన్ని కూడా మనం ఇంతకుముందే ప్రకటించున్నాం. అయితే దానికి ముందు మీ అందరికీ తెలుసు, టెట్లో 150కి 150 మార్కులు సాధించిన వాళ్ళు మరి మన ఆన్లైన్ స్టూడెంటు రవిశంకర్ విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి విద్యార్థిని ఇంతకు ముందే మనం సన్మానం చేసుకున్నాం. తనకి ₹1,00,000 క్యాష్ ప్రైజ్ కూడా ప్రకటించున్నాం. ఆ యొక్క లైవ్ ప్రోగ్రామ్ను కూడా మీరందరూ చూస్తున్నారు. ఓకే, రైట్. అలానే అంతకుముందు మరి తెలంగాణ టెట్లో మీ అందరికీ తెలిసిందే, జంజాల అంజని మరి 133 మార్కులతో మరి స్టేట్ ఫస్ట్ వచ్చింది. అమ్మాయిని కూడా మనం సత్కరించుకున్నాం. అమ్మాయి కూడా కేవలం మన ఆన్లైన్ స్టూడెంట్ మాత్రమే. మరి ఆ ప్రోగ్రామ్ను కూడా మీరు అందరూ చూస్తున్నారు. ఓకేనా, రైట్. అంటే ఇన్ని ర్యాంకులతో మరి ఎస్ఎన్ఎస్ ప్రభంజనం మరి కొనసాగుతూ ఉంది. ఇది ఇంకా కొనసాగుతూ ఉంటుంది కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అగ్రగణ్యులైన అధ్యాపకులు అందరూ కూడా ఒకే ఒక వేదిక మీద ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఎస్ఎన్ఎస్ ఓన్లీ. ఓకేనా, ఎస్ఎన్ఎస్ అంటేనే ష్యూర్ సక్సెస్. ఎస్, ఈ ష్యూర్ సక్సెస్లో ఎంతోమంది భాగస్వాములు ఉన్నారు. వాళ్ళందరినీ కాసేపట్లో మీకు పరిచయం చేయబోతున్నాను. మనకు సంబంధించి మీకు 130+ మార్కులు సాధించిన వాళ్ళలో 260 మందిని మనం మొన్న జాబితాను ప్రకటించున్నాం. అలానే దానికి సంబంధించి అంటే టాప్ 10లో ఉన్న వాళ్ళకి ప్రైజ్ మనీ ప్రకటించాం. టాప్ 10లో టాప్ ఫస్ట్ ర్యాంకర్కి 1 lakh ప్రైజ్, టాప్ సెకండ్ ర్యాంకు 25,000 ప్రైజ్, అండ్ 3 నుంచి 10 దాకా ర్యాంక్స్ వరకు ఈచ్ వన్ 10,000 ప్రైజ్ మనీ మనం ప్రకటించున్నాం. మరి మీ అందరికీ తెలిసిందే, మరి ఎస్ఎన్ఎస్ ఒక నిర్ణయం తీసుకుంది అంటే వెనక్కి తగ్గేది ఉండదు. ఒక మాట చెప్పింది అంటే వెనక్కి తీసుకునేది ఉండదు. మరి ఆ రెండింటిని నిజం చేస్తూ ఆ విజేతలందరినీ కూడా ఈరోజు ఒకే వేద మీదకి తీసుకొస్తున్నాం. ఈ ప్రోగ్రాం మీకు చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు విజేతలు అయ్యారు. 145 పైన మార్కులు తెచ్చుకొని ఈరోజు టాప్ 10లో ఉండి విజేతలుగా ఉన్నారు అంటే వాళ్ళు ఎంతటి కృషి చేశారో, ఎంతటి టైం మేనేజ్మెంట్ చేసుకున్నారో, వర్క్ మేనేజ్మెంట్ చేసుకున్నారో వాళ్ళ మాటలు మీరు కాసేపట్లో వినబోతున్నారు. వాళ్ళందరినీ మీరు చూడబోతున్నారు. ఓకేనా, రైట్. మనం ఏం చెప్పాము, ఏదైతే అనౌన్స్ చేశామో అది ఈరోజు అక్షరాల మనం చూడబోతున్నాం. ఇక్కడ దాదాపు టాప్ 10లో ఉండేటువంటి ఫస్ట్ ర్యాంకర్ ఒక్కరు తప్ప మిగతా 9 మంది సరస్వతి పుత్రులు. ఓకేనా, ఒక్కొక్కరిని మనం వరుసగా సన్మానం చేసుకుంటాం. దీంట్లో భాగంగా మరి వీళ్ళందరినీ కూడా మీరు యూట్యూబ్లో రేపు మేము ప్రసారం చేసిన తర్వాత చూస్తుంటారు కాబట్టి తప్పనిసరిగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు మీరు కూడా అంతే కసిగా చదువుకొని మరి మీరు రేపు రాబోయే డిఎస్సిలో ఉద్యోగాన్ని సాధించుకొని మా స్టూడియోకి ఏది టాప్ 10లోనో లేకపోతే టాప్ 3లోనో ఉండి మరి మా యొక్క స్టూడియోకి వచ్చి మీ యొక్క గొప్పతనాన్ని చాటాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్, మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా. మనం ఒక్కొక్కరిని మనం అనుకున్నట్లుగా టాప్ 10 ర్యాంకర్స్ అందరినీ కూడా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అధినేత అయినటువంటి మాకం శేషు గారి ద్వారా వీళ్ళందరినీ సన్మానించి మనం ఏదైతే అనౌన్స్ చేశామో క్యాష్ ప్రైజ్ని వాళ్ళకి ప్రదానం చేయబోతున్నాము. మరి దీనికి శేషు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి అసలైన హీరో, మన అధినేత, మన అన్ని డైరెక్టర్ మాకం శేషు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము టాప్ 10 ర్యాంకర్స్ మొత్తం ఎవరైతే అనౌన్స్ చేసామో వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా ఆబ్సెంట్ కాకుండా వచ్చారు. చాలా సంతోషం. అట్నే వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులు కానీ ధన్యజీవులు, అలానే వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు తోడుచున్నారు వాళ్ళందరికీ కూడా మా ఎస్ఎన్ఎస్ తరపున హార్దిక శుభాకాంక్షలు. మరి ఒక్కొక్కరిని మనం సన్మానం చేసుకుందాం. మొదటిగా
టాప్ 1 ర్యాంకర్ మీ అందరికీ తెలుసు, రవిశంకర్ యొక్క సన్మానం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టాప్ 2 ర్యాంకర్ అయినటువంటి ఏ శేషాద్రి నాయుడు చాలా చిన్న వయసులోనే మరి టాప్ 2 ర్యాంకర్గా మన ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ క్లాసులు తీసేసుకొని కేవలం ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా రూములో కూర్చొని ఎస్ఎన్ఎస్ క్లాసెస్ వింటూ ఎస్ఎన్ఎస్ క్లాసెస్ పుస్తకాలు చదువుతూ అట్నే ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసుకుంటూ కేవలం సెల్ఫ్ ప్రిపరేషన్ విత్ హెల్ప్ ఆఫ్ ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఎస్ఎన్ఎస్ బుక్స్ అండ్ ఎస్ఎన్ఎస్ ట్యాబ్. సో దాంతో 148.33 మార్కులతో టాప్ 2 ర్యాంకులో ఉన్నాడు. మరి శేషాద్రి నాయుడిని శాలువాతో సత్కరించి పూల బొకే అందించవలసిందిగా క్యాష్ ప్రైజు సెకండ్ ప్రైజు 25,000 మనం అనౌన్స్ చేసింది. ఆ 25,000 రూపాయలని బహుమతిగా ఇవ్వవలసిందిగా కూడా మన డైరెక్టర్ గారిని కోరుతున్నాం. మేము 25,000 రూపాయలు టాప్ 2 ర్యాంకర్కి అనౌన్స్ చేస్తున్నాం. మరి ఈ కవర్లో 25,000 రూపాయలని మేము కవర్లో పెట్టి శేషాద్రి నాయుడు గారికి అందిస్తున్నాం. అంటే మళ్ళీ కొత్త కవర్ అనుకుంటారేమో, డబ్బులు తీసి చూపిస్తున్నాను నేను, అంతే, ఇంకేమీ లేదు. ఇవి ప్రైజ్ ఇస్తున్నాం. మేము చెక్కులు ఇవ్వటం లేదు, తర్వాత మార్చుకోమని, ఓకేనా? క్యాష్ ప్రైజు నేరుగా ఇస్తున్నాం. ఇది తప్పనిసరిగా నీ యొక్క రేపు డిఎస్సి కోచింగ్లో ఉపయోగించుకుంటావో లేకపోతే ఇంకేదైనా ఉపయోగించుకోవడం, నీకు సంబంధించిన పుస్తకాలన్నీ మేము ఫ్రీగా ఇస్తాం. మా ఎస్ఎన్ఎస్ యాజమాన్యం నీకు హామీ ఇచ్చున్నారు ఆల్రెడీ కూడా. దీంట్లో నుంచి ₹1 కూడా మాకైతే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ నీ ఫ్యూచర్ కోసం ఖర్చు పెట్టుకో, లేదా ఏదైనా మీ అమ్మా నాన్న కోసం ఏదైనా కొనియాలను అనుకుంటే తప్పనిసరిగా ఈ డబ్బులతో కొని, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ శేషాద్రి నాయుడు. రైట్, ఒక్కసారి మేమెంటాం. రియల్గా చెప్పాలి అంటే ఇక్కడికి వచ్చినట్టే నేను గమనించిందంటే, నేను నాకున్నటువంటి 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో కొంతమందిని చూడంగానే వాళ్ళ ఫేస్ రీడింగ్, వాళ్ళ ముఖంలో ఒక బ్రైట్నెస్ కనిపిస్తూ ఉంటుంది, ఒక టీచర్స్కి ఉండే బ్రైట్నెస్. వాళ్ళ ముఖాలు చూడగానే చెప్పేస్తున్నాను. 1000 మంది ఉన్నా కూడా అమ్మ నీకు ఉద్యోగం గ్యారెంటీగా వచ్చింది, రే నాన్న నీకు గ్యారెంటీకి ఉద్యోగం వచ్చింది చెబుతూ ఉంటాను. ఇది నాకు దాదాపు 15 ఏళ్ళ నుంచి అనుభవం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మీ 10 మంది ముఖాల్లో అలానే అనిపించేసింది. చూడగానే మీ అందరిలో ఆ యొక్క టీచర్ కళ స్పష్టంగా కనిపిస్తుంది. గ్యారెంటీ చూడండి, మీ 10 మంది టీచర్లు అవ్వకపోతే అంటే ఇప్పుడు మీకేదో మార్కులు వచ్చిందని నేను చెప్పడం లేదు, రియల్గా చెప్తున్నాను. మీ ఫేస్లో ఆ బ్రైట్నెస్ ఉంది. ఒక ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి ఒక బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది మీ ఫేస్లో స్పష్టంగా కనిపిస్తుంది. జాగ్రత్తగా కష్టపడినమ్మా, మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఓకేనా? రైట్. మరి టాప్ 3 ర్యాంకర్ అయినటువంటి నాకు ఆఫ్లైన్ స్టూడెంట్ కూడా అని చెప్పాను, పి కిషోర్ కుమార్ని మనం సన్మానించుకుందాం. మనం అనౌన్స్ చేసినట్టుగా తన్ని 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ని మనం అనౌన్స్ చేస్తున్నాం. దాంతోపాటు శాల్వా, పూల బొకేని మన డైరెక్టర్ గారు అయినటువంటి శేషు గారిని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సన్మానం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, ఈ సన్మానానికి మళ్ళీ ప్రతిఫలం రేపు డిఎస్సీలో ఉద్యోగం, ఆ విషయం మర్చిపోబాకు సార్. ఇది ఒక్క నిమిషం. క్యాష్ ప్రైజ్ చేతులు వణికిపోతున్నాయి. ఈ డబ్బు నీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. సో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, మీ అవసరాలకు జాగ్రత్తగా వాడుకోండి, ఓకేనా? దీంతో మీ అమ్మకు ఒక మంచి చీర కొనివ్వు, మీ ఆవిడకు వద్దు, మీ అమ్మకు కొనివ్వు. అయ్యా, మీ ఆవిడ కూడా డబ్బులు తీసుకుంటుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికీ మంచి ర్యాంక్ రావడం అనేది చాలా సంతోషం. రైట్ సార్. ఈ టాప్ 10 ర్యాంకర్స్ అందరూ కూడా సన్మానం అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క విజయం అంటే ఎలా సాధ్యమైందనేది వాళ్ళకు మాత్రమే తెలుసు, మనకు తెలియదు. వాళ్ళు ఎలాంటి ప్రణాళిక వేసుకుంటే అన్ని మార్కులు సాధించారనేది వాళ్ళ మాటలు వాళ్ళు చెప్తారు మీకు. దాన్ని మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోండి. కొంచెం సోమర్తనాన్ని వదిలిపెట్టండి, బద్ధకాన్ని వదిలిపెట్టండి, ఓకేనా? నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టండి. కాబట్టి ఇప్పటి నుంచి ఆ బద్ధకాన్ని వదలండి, నిర్లక్ష్యాన్ని వదలండి, అన్నీ వదలండి, వదిలేసి సిద్ధం కండి, ప్రిపరేషన్ అవుతూ ఉండండి. రైట్. ఇప్పుడు మన టాప్ పి పద్మావతి ఈస్ట్ గోదావరి మేడం గారు రండి. మరి మేడం గారిని మన డైరెక్టర్ శేషు గారు సన్మానిస్తారు.
ఈ క్యాష్ ప్రైజ్ని అది మేము ఓపెన్ చేసి చూపిస్తున్నామమ్మా, ఏమనుకోబాకండి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఉత్త కవర్లు ఏమనుకుంటారు చూసేవాళ్ళు. అందుకని ఎవిడెన్స్ కోసం ఒక ముగ్గురు అయినా మేము చూపిస్తున్నాము. ఇవి 10,000 క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. ఎలాంటి చెక్కులు ఇవ్వడం లేదు మేడం గారికి. మరి మీకు మళ్ళీ చెప్తున్నాం, మీ మాస్టారు మీ హస్బెండు మంచి ఫిజిక్స్ లెక్చరరు ఇన్ కాకినాడ ఆదిత్య అండ్ ఆల్సో సరే ఓకే. సో ఆయన సహాయ సహకారాలు తీసుకోండి చివరిదాకా కూడా. అలానే మమ్మల్ని మర్చిపోబాకండి. మా S&S మీకు ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. ఓకే, సో వేర్ యు ఆర్ దేర్ వీ ఆర్. ఓకేనా? కాబట్టి మా ఆన్లైన్ క్లాసెస్ కానీ, మా క్వశ్చన్ బ్యాంక్స్ కానీ, మా యొక్క బుక్స్ కానీ ఏవైనా సరే మీకు ఫ్రీగానే ఇస్తాం. మీకు DSC ఉద్యోగం వచ్చేదాకా మీ అన్నంటే మేము ఉంటాం. ఓకేనా? సరే, ఇవి నాకు వద్దమ్మా, మీరే తీసుకోండి. నెక్స్ట్ మరి 146.05 మార్కులతో మరి చిత్తూరు చెందినటువంటి ఎన్ చౌడమ్మ. తను కూడా నా స్టూడెంటు. 2018 ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పున్నాం. 2018లో నాకు ఆఫ్లైన్ స్టూడెంట్గా నారాయణ DSC కోచింగ్ సెంటర్లో మంచి ఫేవర్ స్టూడెంటు. నేను ఆ రోజే 2018లోనే ఉద్యోగం సాధించి టాప్ 3లో ఉండి వెళ్ళిపోయింది అనుకున్నాను. బట్ ఆనాడు 38 ర్యాంక్ వచ్చింది. బ్యాడ్ లక్. బట్ ఈసారి DSCలో నెంబర్ 1 ర్యాంక్ గ్యారంటీగా సాధించింది. ఆ నమ్మకం తనకుందో లేదో కానీ నాకు మాత్రం 100% ఉంది. అంత గొప్ప ఇంటెలిజెంట్ స్టూడెంటు. రైట్, ఈరోజు మరి 146 మార్కులు అంటే సామాన్య విషయం కాదు. 150కి 146 అంటే మరి అలాంటి చౌడమ్మని సన్మానించుకోవడం నిజంగా మా S&S కూడా ఆనందదాయకం ఉంది. మన డైరెక్టర్ గారు శాల్వాతో తనను సన్మానిస్తున్నారు. ఈ డబ్బులు నీకు చాలా ఉపయోగపడతాయని నాకు తెలుసు. ఓకేనా? ఓకే, వీటిని సక్రమంగా ఉపయోగించుకోమ్మా నీ DSC కోచింగ్కి కానీ. ఓకేనా? అలానే పుస్తకాలు ఆన్లైన్ క్లాసెస్ ఏవైనా మేము సపోర్ట్ చేస్తాం కానీ నీకు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ నాకు ప్రామిస్ చేస్తావా నెంబర్ 1 ర్యాంకు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ తెచ్చుకుంటానని? ఓకేనా? ప్రామిస్ బ్రేక్ కాకూడదు. ఓకే, దానికి మాత్రం మా సపోర్టు ఎప్పుడు ఉంటుంది. తర్వాత కె రాధామణి నంద్యాల. రాధామణిని మన డైరెక్టర్ గారు శాల్వాతో సత్కరించి పూల బొక్కను అందజేయవలసిందిగా మా దాంట్లో 10,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. మా సార్ చేతులతో అందుకోండి. ఓకే అమ్మా, ఇది కూడా మీ ఫ్యూచర్కి ఉపయోగించుకోండి 10,000. ఓకేనా? DSC కోసం ఉపయోగించుకోండి. ఈసారి మళ్ళీ మాకు ఉపాధ్యాయురాలుగా కనిపించాలి. నాకు ఉద్యోగం వచ్చిందని మాకు ఫోన్ చేసి చెప్పాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మీకు మా S&S తరఫున. నెక్స్ట్ మళ్ళీ టాప్ 7 ఈ సుష్మిత నెల్లూరు. సుష్మిత నెల్లూరు. మీ ముఖంలో ఉపాధ్యాయురాల కల్లా స్పష్టంగా కనిపిస్తుందమ్మా. జాగ్రత్త, కష్టపడండి. గూడూరు వాస్తవ్యులు, అంతేనా? రైట్. తను సుష్మిత 144.79 మార్కులు. ఓకేనా? చాలా మంచి మార్కులు. మరి తనని సన్మానం చేయవలసిందిగా మా డైరెక్టర్ గారిని కోరుతున్నాం. అలానే 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అలానే ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. రైట్. అలానే టాప్ 8 ర్యాంకర్ CH రాధాకుమారి. యాక్చువల్గా శ్రీకాకుళం నేటివిటీ, హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. తను చెప్పాను ఇందాక ఆల్రెడీ కూడా, తను గృహిణి అయినప్పటికీ కూడా ఒక మామూలు పెళ్లిగాని యువతవలే పోటీ పరీక్షలో కష్టపడింది. ఈరోజు టాప్ 10లో ఒకరిగా నిలిచింది. మరి తనని సత్కరించుకోవటం మేము మా అదృష్టంగా భావిస్తున్నాం, మా యాజమాన్యం కూడా. రైట్. మరి మా డైరెక్టర్ని సన్మానం చేయవలసిందిగా శాల్వాతో సత్కరించుకుంటూ కోరుకుంటున్నాం. క్యాష్ ప్రైజు 10,000 రూపాయలు మన రాధాకుమార్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అలానే షీల్డ్ కూడా, మరొక షీల్డు రేపు DSCలో ఉద్యోగం సాధించి ఇలాంటి షీల్డ్ మరొకసారి మా స్టూడియోకి వచ్చి తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. మా తరపున మీకు ఆర్థిక శుభాకాంక్షలు.
అలానే మీ భర్త సపోర్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది. తీసుకొని విజేతగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ టాప్ 9 ర్యాంకర్ ఎం గంగలక్ష్మి 143.66 మార్కులతో మరి టాప్ అంటే మన ఆన్లైన్ క్లాసులకు సంబంధించి టాప్ 9 ర్యాంకులో ఉన్నారు. అమ్మాయి 143.66 కాకినాడ జిల్లా చెందినటువంటి అమ్మాయి. మా చిన్న వయసులోనే కనిపిస్తున్నావు. ఇప్పుడు ఉద్యోగం వస్తే నీకు లెక్కలే చెప్పుకుంటావు ఏం జరిగిద్దో. నువ్వు కనీసం డిప్యూటీ డిఓ స్థాయికి వెళ్తావమ్మా ఈ వయసులో ఉద్యోగం సాధించుకున్నావంటే. అప్పుడు జాగ్రత్తగా కష్టపడు. అదే స్కూల్ అసిస్టెంట్ కొట్టేవనుకో రేపు అసలు నేరుగా డిఓ దాకా వెళ్ళిపోతావు. అది ఓకేనా? జాగ్రత్తగా కష్టపడు. టాప్ 1లో టాప్ 3లో ఉండటానికి ప్రయత్నం చేయి. ఓకే రైట్. మా ఎస్ఎన్ఎస్ తరఫున మీకు ఆర్థిక శుభాకాంక్షలమ్మా. చాలా చిన్నపిల్లోడు. రైట్. నీకు కూడా తనకు చెప్పినట్టు చెబుతున్నాను, చాలా చిన్న వయసులోనే ఉన్నావు, ఉద్యోగం సాధించావంటే ఓకేనా? మన దాంట్లో నువ్వు నీ యొక్క చివరి స్టేజ్కి వెళ్ళే ఏ డిప్యూటీ డిఓ గాను స్థాయికి వెళ్ళగలుగుతావు. ఓకే. లేదు నేను ఇంకా అంతకంటే గొప్పగా టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను మళ్ళీ గ్రూప్ ఆఫీసర్గా అవుతానంటే ఇంకా సంతోషం. నీకు అంత అవకాశం ఉంది, అంత వయసు ఉంది కాబట్టి మా ఎస్ఎన్ఎస్ తరఫున నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మన శేషు గారిని సన్మానం చేస్తున్నారు, శాలువాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి 10,000 రూపాయలని క్యాష్ ప్రైజ్గా ఇస్తున్నాం. ఏం చేయాలనుకుంటున్నా దాంతో? డిఎస్సికి యూజ్ చేసుకో. చెప్పాను కదా, పుస్తకాలు ఏం కొనబాక, మేము ఫ్రీగా ఇస్తాం. మీరందరూ కూడా ఉద్యోగాలు సాధించి మళ్ళీ ఇదే స్టూడియోలో ఇంకొంచెం పెద్ద ప్రైజ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు టాప్ 10 అయిపోయారు. సన్మానాలు అయిపోయిన తర్వాత విశిష్ట అతిథులు అవి కొన్ని ఉంటాయి, స్పెషల్ అట్రాక్షన్స్. అట్నే మనకు కూడా జే ఉపేంద్ర విజయనగరం జిల్లా చెందినటువంటి కుర్రవాడు, మల్టీ టాలెంటెడ్. ఒక పరీక్ష పాస్ అవడానికి మనం ఆపసోపాలు పడుతుంటే 4 పరీక్షలు అంటే టెట్లో ఎన్ని రకాల పరీక్షలు ఉన్నాయో అన్ని రకాల పరీక్షలు రాసి, అంటే ఎస్జిటి, లాంగ్వేజీ, మ్యాథ్స్, సోషల్, ఈ 4 పరీక్షలు, దాంతోపాటు మళ్ళీ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ బి, ఇన్ని పరీక్షలు రాసి కూడా అన్ని పరీక్షల్లో 100 అబవ్ మార్కులు తెచ్చుకొని మల్టీ టాలెంటెడ్గా ఉన్నాడు. అబ్బాయికి ఒక ప్రముఖ విశేషం ఏంటంటే, అబ్బాయి విజయనగరం జిల్లా చెందినటువంటి జే ఉపేంద్ర. తను నాకు దాదాపు 2 ఇయర్స్ నుంచి టచ్లో ఉన్నాడు. తను 2020లోనే తొలిసారి క్లాసులు తీసుకున్నాడు, ఎస్జిటి క్లాసులు. ఆ తర్వాత వెంటనే స్కూల్ అసిస్టెంట్ క్లాసులు, మ్యాథ్స్ క్లాసులు తీసుకున్నాడు. అలానే సోషల్ క్లాసులు తీసుకున్నాడు, లాంగ్వేజ్ క్లాసులు తీసుకున్నాడు, మొత్తం తీసుకున్నాడు. అట్నే పుస్తకాలు నేను తనకి ఫ్రీగానే పంపించాను. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. పుస్తకాలు ఏం కొనుక్కోవద్దు, నేను ఫ్రీగా పంపిస్తానని మాట ఇచ్చాను. మాట ప్రకారం తనకు పుస్తకాలు కూడా పంపించాం ఎస్ఎన్ఎస్ తరపున. దీంతోపాటు మన రాష్ట్రంలో ఉండేటువంటి దాదాపు 600 మంది పిహెచ్ క్యాండిడేట్స్, లేకపోతే అనాథ పిల్లలు, అంటే తల్లి ఉండి తండ్రి లేకపోయినా, లేదా తండ్రి ఉండి తల్లి లేకపోయినా, పేదలుగా ఉన్న అలాంటి వాళ్ళని గుర్తించి 600 మంది దాకా మేము ఉచిత పుస్తకాలు, ఒక సెట్ వచ్చి 1,500 రూపాయల దాకా ఉంటుంది, అవన్నీ ఉచిత పుస్తకాలు అందజేశాం. ఆ కోణంలో నాకు బాగా ప్రియమైనటువంటి ఉపేంద్రకి నేను ఫ్రీగా పంపడం జరిగింది. దానికి కారణం ఏంటంటే తన టాలెంట్, అతని మాటల్లోనే నాకు అర్థమవుతూ ఉంటుండేది. సో మల్టీ టాలెంటెడ్. సో ఇతన్ని సన్మానించుకోవటం మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి టాలెంట్ ఉన్న పిల్లల్ని మేము డెఫినెట్లీ ప్రోత్సహిస్తాం. స్టేట్లో వాళ్ళు దేంట్లో ఉన్నా, అంటే డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి అలాంటి ఉపేంద్రని మా యొక్క డైరెక్టర్ గారు శాల్వాతో సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మొత్తం అన్ని పరీక్షల్లో కూడా 100 మార్క్స్ అబవ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన పని, కానీ దాన్ని చాలా సులువు అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేశాడు మన పరీక్షల్లో. కాబట్టి మీరు కూడా ఇలాంటి టాలెంటెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి అలాంటి ప్రయత్నాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తనకి కూడా స్పెషల్ క్యాష్ ప్రైజు 10,000 రూపాయలు అందిస్తున్నాం. మరి ఈ 10,000 తను మా నుంచి క్లాసులు కొనుక్కున్న డబ్బులన్నీ కూడా రిటర్న్ ఇస్తున్నట్టే ఒక విధంగా చెప్పాలంటే. వీటిని ఫర్దర్గా మళ్ళీ నీ భవిష్యత్తుకు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా మా యాజమాన్యాన్ని ఎప్పుడూ రెడీగా ఉంటుంది.
మీ టాలెంట్ ఉన్నటువంటి పిల్లల్ని ఎవరిని మేము వదిలిపెట్టాం, ఓకేనా? కాబట్టి మా సహాయ సహకారాలు అప్ టు డిఎస్సి దాకా మీకు ఉద్యోగం వచ్చేదాకా అందిస్తామని చెప్పి హార్ట్ఫుల్గా చెప్తూ, సో మా డైరెక్టర్ గారిని ఇన్ని నిమిషాల పాటు కెమెరా ముందు నిలబెట్టినటువంటి రోజు ఈ ఒక్కరోజు. ఇప్పటికీ మేము ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసి దాదాపు 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో దాదాపు 15-20 నిమిషాల పాటు స్టేజ్ మీద కనిపించినటువంటి సందర్భం తొలిసారిగా ఇదే. మరి ఇప్పుడు గమనించుంటారు మా డైరెక్టర్ ఎవరు అనేది. నాగేశ్వరరావు మాస్టర్ కాదు అనేది అర్థమైపోయింది కదా, రైట్. నాకు ఆప్తమిత్రుడు. ఎప్పుడు కూడా సార్ ఇది చేద్దాం, మనం పేద పిల్లలకి ఇలా చేద్దాం, ఇదిగో ఈ పిల్లలకి ఇలా చేద్దాం. ఎవ్వరు కూడా ఆన్లైన్ క్లాసులు ఒక 1500కో 2000కో ఇచ్చి ఇంత మంచి క్లాసులు 3 సంవత్సరాలు కంటిన్యూ ఎవరు చేయలేరు నాకు తెలిసి. మొదట ఇచ్చిన ఆ 2000కే ఈరోజు కూడా ఫ్రీగా లైవ్ ఆ క్లాసులు ఇస్తూనే ఉన్నాం. ఇంకా కొత్త సబ్జెక్టులు ఏమైనా యాడ్ చేయాల్సి ఉంటే ఫ్రీగానే యాడ్ చేస్తూ ఉన్నాం. మరి అంత సర్వీసెస్ ఇప్పటికి కూడా ఓపికగా ఇస్తున్నారంటే అది కేవలం యాజమాన్యానికి ఉండేటువంటి జనరస్. కాబట్టి అలాంటి గొప్ప హృదయం కలిగినటువంటి మన శేషు గారికి మీరందరూ కూడా అభినందనలు చెప్పాలి. ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి దేవుడు మంచి ఆయుష్ని, మంచి హెల్త్ని, మంచి వెల్త్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఇంతమంది స్టాఫ్ బ్రతుకుతున్నామంటే దాదాపు టీచింగ్ స్టాఫ్ అయితే ఓ 30-40 మంది, నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే ఓ 30-40 మంది. మరి ఇంతమందిని కాసుకొని ఎవరిని వదిలిపెట్టకుండా తన ఆప్తుల్లాగా చూసుకుంటూ ఉంటాడు. అటువంటి శేషు గారికి నిజంగా నా తరపున, మా విద్యార్థి డిఎస్సి యాస్పిరెంట్స్ తరపున, అలానే ఎస్ఐ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్, అలానే గ్రూప్స్ యాస్పిరెంట్స్ వీళ్ళందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా సంతోషం.